వి ప్రకాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. భరత్, అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఆరోపణలు నిజమెంత? అసలు ప్రజలు దేన్ని నమ్మాలంటారు? సో ఇప్పుడు రాజకీయ స్పందన, రాజకీయ గుడ్ ఈవినింగ్ ఫర్ యూ, గుడ్ మార్నింగ్ ఫర్ మీ. సో లాస్ట్ 3-4 days గా జాయిన్ కాలేకపోయినాను, ఎందుకంటే యూఎస్ఏలో ఆటా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చాను. కాబట్టి డిఎన్ఏ షోలో చాలా మంది అడిగారు ఎందుకు లాస్ట్ 3 days గా జాయిన్ కాలేదు. సో యూఎస్ఏలో ప్రస్తుతం ఇక్కడ మేరీల్యాండ్ స్టేట్ లో ఉన్నాను, అందువల్ల జాయిన్ కాలేకపోయాను లాస్ట్ 3 days. బట్ హ్యాపీ ఏంటంటే మనం నెల రోజులుగా పెడుతున్న డిబేట్ కి స్పందన వచ్చి వాటర్ అయితే రిలీజ్ అయింది. సరే, అది మేడిగడ్డ నుంచి వాటర్ రిలీజ్ కాకపోయినా ఎల్లంపల్లి నుంచి నీళ్లు రిలీజ్ కావడం చాలా సంతోషకరం. దాంతో పాటు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ కూడా, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ద్వారా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో అక్కడ మనకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అక్కడ మోటార్లు పెట్టుకునో ఇంకా వేరే విధంగానో, అంటే ముఖ్యంగా ఈ టేల్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చేయొచ్చు. ఇక్కడ జనరల్ గా 3 చోట్ల ప్లాన్ చేసింది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం. రాంపూర్ గాని, ముక్కల్ గాని, అదేవిధంగా రాజేశ్వరిపేట, ఈ 3 చోట్ల కూడా ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ కూడా ప్రారంభమైంది. నీళ్లు కాళేశ్వరం ద్వారా వచ్చాయా, లేకపోతే ఎల్లంపల్లి కాళేశ్వరం వాటరా, ఎస్ఆర్ఎస్పి వాటరా? ఎస్ఆర్ఎస్పి అయితే పూర్తిగా నిండలేదు, 80 టీఎంసీలు అయితే ప్రస్తుతం దగ్గర 40 టీఎంసీలు ఉందేమో. ఇంకా ఎస్ఆర్ఎస్పి నిండాలంటే సమయం పడుతుంది. బట్ ఎల్లంపల్లి, నేను మొదటి నుంచి చెప్తున్నట్టు, ఎల్లంపల్లి నుంచి వస్తే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను వాళ్ళు ఖచ్చితంగా తమ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటారు. అయితే దీనిలో ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రాజెక్టా, బీఆర్ఎస్ ప్రాజెక్టా అంటే నేనేం చెప్తానంటే, ఇద్దరు కాంగ్రెస్ హయాంలో నిజానికి ఇది ప్రాణహిత చేవేళ్ళకు కూడా కాదు. ఎందుకంటే గతంలో ఒకసారి ఒక కాంగ్రెస్ లీడర్ తో ఎల్లంపల్లి లేదా అని చెప్పారు. ఎల్లంపల్లి జలయజ్ఞంలో డిజైన్ చేసింది, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కంటే ముందు డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి 2004లోనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. వి ప్రకాష్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏంటంటే, అసలు ఎస్ఆర్ఎస్పి కింద ఒక్క డ్యామ్ కూడా కట్టలేదని. సో ఎస్ఆర్ఎస్పి కింద తెలంగాణలో రిజర్వాయర్ స్టోరేజ్ కోసం కట్టిన ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎల్లంపల్లి 20 టీఎంసీల, ఇది 20.175 టీఎంసీ ఉంటుంది. సో అక్కడ నిర్మించారు. సో దాన్ని ప్రాణహిత చేవెళ్ల రాజశేఖర రెడ్డి మళ్ళీ చేసినప్పుడు దాన్ని ఎల్లంపల్లి, మిడ్మానేర్ను, ఈ 2 ప్రాజెక్టులు జలయజ్ఞంలో భాగం, వాటిని ఈ కాళేశ్వరంలో ప్రాణహిత చేవెళ్లలో వాడుకోవాలనుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసి వాటిని వాడింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిడ్మానేరు స్టోరేజ్ గాని, ఎల్లంపల్లి స్టోరేజ్ గాని అంతే ఉన్నాయి. కానీ మీరు రంగనాయక్ సాగర్ గాని, తర్వాత మల్లన్న సాగర్ 3 టీఎంసీలు ఉంటే 50 టీఎంసీలు రిజర్వాయర్ చేశారు. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు రిజర్వాయర్ చేశారు. స్టోరేజ్ పెంచారు, ఎందుకంటే ప్రాణహిత చేవెళ్లలో 15 టీఎంసీల స్టోరేజ్ ఉండేది. బట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అన్ని రిజర్వాయర్ల సామర్థ్యం వచ్చి 141 టీఎంసీల స్టోరేజ్ వచ్చింది. సో అందుకని కాళేశ్వరం వాళ్ళు చెప్తూ ఉంటారు, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, 141 రిజర్వాయర్లు, 3 పంప్ హౌస్, ఇన్ని పంప్ హౌస్లు, ఇన్ని టన్నెళ్లు, ఇంత పైప్, ఇవన్నీ అని కూడా చెప్తూ ఉంటారు. సో మొత్తానికి నీళ్ళు అయితే వచ్చాయి. అయితే పూర్తి స్థాయిలో సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు August 1 దగ్గరలో స్టార్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు వరద ఉంటుంది ఎల్లంపల్లికి? నేను చెప్పాను, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం 300 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. 300 టీఎంసీ యావరేజ్, కొన్ని సంవత్సరాలు 500 టీఎంసీలు కూడా కిందికి పోయింది. దాని స్టోరేజ్ మాత్రం 20 టీఎంసీలు. సో ఇప్పుడు ఈ వరద మొదలు 1.5-2 లక్షల క్యూసెక్లు వచ్చింది, కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ప్రతిరోజు 22,000 క్యూసెక్లు వచ్చినా చాలు, ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ప్రతిరోజు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి 22,000 క్యూసెక్స్ వాటర్ ఎల్లంపల్లి నుంచి వచ్చినా ప్రతిరోజు 2 టీఎంసీలు చొప్పున అటు గాయత్రి పంప్ హౌస్, నందిమేడారం పంప్ హౌస్, ఆ తర్వాత కిందికి ఎత్తిపోయచ్చు. ఇక్కడ మనం కాంగ్రెస్ వాదనను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేం, బీఆర్ఎస్ వాదనను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేం. అసలు కాళేశ్వరంతో కాదు అన్నది చెప్పలేం, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే కదా ఈ బాహుబలి పంపులు ఉన్నాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోస్తున్నారంటే బాహుబలి పంపులు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైంది అన్నారు భరత్, మరి అదే వ్యవస్థ ద్వారా ఇప్పుడు రివర్స్ పంపింగ్ ఎలా సాధ్యమవుతుంది? మీరు అన్నట్టు పూర్తిగా నేను అదే చెప్తున్నాను, పూర్తిగా విఫలం కాలేదు.
లింక్ 1 లో మేడిగడ్డ మాత్రమే ప్రాబ్లం వచ్చింది. అన్నారం సుందిల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మేడిగడ్డలో ఉన్నంత సివియర్ ప్రాబ్లం అక్కడ లేదు. కానీ లింక్ 1 లో ఉన్న మిగతా వాడుతున్నారు కదా, ఈ పంప్ హౌజ్లు, బాహుబలి పంపులు, 2 టీఎంసీలు 3 టీఎంసీలు కూడా కేసీఆర్ డిజైన్ చేశారు. సో అది వాడుతున్నారు కదా. సో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వాదన కరెక్ట్ కాదు. అట్లా అని కాళేశ్వరం అన్నిటికీ సొల్యూషన్ అని కూడా కాదు. ఇప్పుడు చూడండి, 2 నెలల పాటు కరువు ఉంది. జూన్ జూలైలో 2 నెలల పాటు వర్షాలు లేవు, చుక్క నీళ్ళు కూడా పడలే. కానీ ఎల్లంపల్లి, నేను మొదటి నుంచి చెప్తున్నా, అసలు మేడిగడ్డ మిడిమానేరు దాకా నీళ్లు రావడం కష్టం, కానీ ఎల్లంపల్లికి అయితే వాటర్ అవైలబిలిటీ బాగానే ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కింద 150-200 కిలోమీటర్ల రేడియస్ లో పడ్డ వర్షం అంతా కూడా వస్తుంది. కడెం నుంచి కూడా వాటర్ వస్తుంది. ఎల్లంపల్లి 20 టీఎంసీల బదులు ఒక 30-40 టీఎంసీలు చేస్తే ఇంకా బాగుంటుందేమో నా ఉద్దేశం. అది ఫీజిబులా కాదా అన్నది పక్కన. ఎల్లంపల్లికి ప్రస్తుతం 11,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. 11,000 అంటే రోజుకు 1 టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేయొచ్చు. సో తగ్గింది. కానీ మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ పెరుగుతుంది. కానీ కంటిన్యూస్ గా 2 టీఎంసీల ఇంట్లో ఉంటే ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఏదేమైనా మొన్న పడ్డ వర్షాలు రిస్పైట్ ఇచ్చాయి. కానీ దక్షిణ తెలంగాణలో మీకు అన్ని చోట్ల వర్షాలు లేవు. అంటే దక్షిణ తెలంగాణలో ఇంకా సర్ప్లస్ రెయిన్ఫాల్ లేదు. వరంగల్ హన్మకొండలో లేదు. సో వరంగల్ హన్మకొండ దాకా వాటర్ రావాలంటే ఎస్ఆర్ఎస్పి నిండాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కే నీళ్ళు లేవు, స్టేజ్ 2కి ఎట్లా ఉంటాయి? సో ఇప్పుడు రిస్పైట్ గా జగిత్యాల్లో ఈ ముప్కల్ గానీ, రాజేశ్వరిపేట గానీ ఇవన్నీ రివర్స్ పంపింగ్. ఈ రివర్స్ పంపింగ్ కూడా మనం ఒకటి ఆలోచించాలి. అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రివర్స్ పంపింగ్ ప్లాన్ చేశారు. కానీ ఒక్కసారి రివర్స్ పంపింగ్ చేశారు, నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ వదిలిపెట్టాల్సి వచ్చింది. సో ఏదేమైనా ఇద్దరి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. బట్ ఒకటి చెప్పగలను, కాళేశ్వరం 1,00,000 కోట్లు వృధా. అసలు కాళేశ్వరం పరిష్కారం కాదు. ఎందుకంటే ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. కాళేశ్వరం పంపులు యూజ్ చేస్తున్నప్పుడు కాళేశ్వరం మొత్తం వృధా అని ఎట్లా అంటాం? తప్పు కదా అది. మొత్తం వృధా అని అయితే కాదు. మేడిగడ్డలో ఫాల్ట్ జరిగింది, పీజీ శాస్త్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అక్కడి వరకు ఉంది. ఏదేమైనా క్రెడిట్ ఏమైనా రైతులకి కరెక్ట్ సమయంలో వాటర్ రావడం హ్యాపీ. ఇంకా మొత్తం రాలేదు, అందరికీ రాలేదు. బట్ అట్లీస్ట్ ఒక 50% వచ్చినా సరే దీని ద్వారా మనకు అట్లీస్ట్ తాగునీటి గండం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ చాలా సివియర్ గా ఉన్నది కాస్త కొంచెం తగ్గింది. మళ్ళీ లాస్ట్ 2 days లో రెయిన్స్ లేవు. బట్ ఒక్క వాయుగుండం వస్తే చాలు. అంటే ఎల్లంపల్లి దగ్గర చాలా వాటర్ అవైలబిలిటీ ఉంది. ఎస్, మేడిగడ్డ దగ్గర ఎల్లంపల్లి కంటే ఎక్కువ వాటర్ అవైలబిలిటీ ఉంది, ఎందుకంటే ప్రాణహిత కూడా కలుస్తుంది. బట్ 3 సిచ్యువేషన్ లో డిజైన్ చేశారు కాళేశ్వరం. ఒకటి, బాగా వర్షాలు ఉన్నప్పుడు మిడ్మానేర్ నుంచే నీటి లిఫ్ట్ చేయొచ్చు, అంటే 320 అడుగుల నుంచి. ఒక మధ్య స్థాయిలో వర్షాలు ఉన్నప్పుడు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. థర్డ్, సమ్మర్ లో కూడా లిఫ్ట్ చేయొచ్చు, అంటే అది మేడిగడ్డ దగ్గర నుంచి లిఫ్ట్ చేయొచ్చు. మాట్లాడదాం. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. సో ప్రకాష్ గారు, శరత్ గారు, సో చాలా 3-4 రోజులు అయింది. నమస్కారం. ఈ సమయంలో ప్రేక్షకులు కూడా మిస్ అయ్యారు. నైస్ గెటప్ లో ఉన్నారు సార్. ప్రకాష్ గారు కూడా యూఎస్ లో ఉన్నారా? నేను వచ్చాను.